ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే తెలంగాణలో పత్రికా మిత్రులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొనసాగుతూ ఉన్నది, వారి పాలనలో గతంలో కావచ్చు, ఈరోజు కావచ్చు, ఏదైతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని టార్గెట్గా చేసుకొని వివిధ మార్లు దాడిని చేయడం జరిగింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, భారతీయ జనతా యువ మోర్చా నాయకులుగా మేము రాష్ట్రంలో కావచ్చు, లేకుంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని అడుగుతున్నాం. అక్కడ సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు, నిత్యము రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ఈ దేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు కావాలని చెప్పేసి చిలక పలుకులు పలుకుతూ వారు కార్యకర్తలకు లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో మంచి చేయాలని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు అదే రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా మీ యొక్క కార్యకర్తల యొక్క చర్యని మీరు గమనిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడే కాదు, గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క హయాంలో, మరి ముఖ్యమంత్రి యొక్క కనుసైగల్లో ఈరోజు ఉసిగలిపి మా రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి ప్రజలపైన, నాయకులపైన సమస్యలని చెప్పుకుందామని వచ్చినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలపైన దాడికి ఈరోజు మీ కార్యకర్తలు పూనుకురారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. దాడి అంటే ఆషామాషి దాడి కాదు, ప్రీ ప్లాన్గా గత 2 రోజులుగా ప్లాన్ చేసుకొని ఈ రాష్ట్ర కార్యాలయాన్ని టార్గెట్ చేయాలి, ఆ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులని చంపే ప్రయత్నము ఈ కాంగ్రెస్ గుండాలు చేసిరని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీకు కనిపిస్తలేదా? నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావు, నీ యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే లిక్కరు కార్యకర్తలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే సంస్కారం లేనటువంటి వ్యక్తులను నువ్వు నాయకులుగా వేసుకొని ఈ సమాజం పైన దాడి చేపిస్తున్నావు, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేపిస్తున్నావు. ఈరోజు మేము ఒకటే అంటున్నాం, మీరు ఏదైతే ప్రేరేపిస్తున్నారో, మీరు ఎవరినైతే ఉసిగల్పుతున్నారో వారిలాగా మా యొక్క ప్రవర్తన కనుక మారినట్లయితే రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం. నీ పార్టీ కానీ, నీ పార్టీ జెండా కానీ, నీ పార్టీ కార్యాలయాన్ని కూడా భూస్థాపితం చేయడానికి మా కార్యకర్తలు వెనుకడుగయ్యారు. కానీ మేమంతా కూడా ధర్మానికి, సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు. మేమంతా కూడా మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఒక మంచి మార్గంలో నడవాలని చెప్తున్నటువంటి వ్యక్తులు. కానీ నువ్వు నిరంతరం మా యొక్క మా ఓపికని ప్రశ్నించే విధంగా నీ యొక్క దుశ్చరిత్ర ఉన్నది. ఈరోజు మేము చూసినాం, మేము వీడియోలన్నింటిలో కూడా చూసినాం. మేమంతా కూడా ఎవడైతే జోబులలో రాళ్ళు పట్టుకొని వచ్చినారు, ఈరోజు కనుక మా 2-3 కార్యకర్తలు గేటు దగ్గర ఉండి అడ్డుకోకపోయినట్లయితే వారందరూ కూడా మా రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చి దాదాపుగా 2-3 చంపే ప్రయత్నము ఈరోజు జరిగిందని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానీ, ఈ ఇంటెలిజెన్స్ వర్గాలను కానీ మేము ఒకటే అడుగుతున్నాం. మేము ఒక దిష్టి బొమ్మ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము ఒక పిలుపునిచ్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పోలీస్ వ్యవస్థను పెట్టి మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేపించడానికి నీ యంత్రాంగం మొత్తం కూడా ముందరకు వచ్చింది. మరి ఈరోజు దేశాన్ని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర కార్యాలయం మీద రౌడీ ముఖాలు వచ్చి దాడి చేస్తుంటే నీ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారో చేతులు కట్టుకొని ఉంటారు, ఎప్పుడు చూడు జై శ్రీరామ్ అంటారు, మంచి మార్గంలో పోతుంటారు. వీళ్ళని ఏమన్నా కానీ ఊరుకుంటారా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇక నుంచి రాబోయే రోజులలో చూసి ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నీ ప్రభుత్వం ఏదైతే దొంగదారిన పోతుందో, నువ్వు ఎవరినైతే రౌడీ ముఖాలని, డ్రగ్స్ కరెక్ట్ అయినటువంటి వ్యక్తులని, డ్రింకర్స్ని ఎవరినైతే నీ పార్టీ కార్యకర్తలుగా వేసుకున్నావో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద బట్టలిప్పి ఉరికిచ్చి
ప్రతి కార్యకర్త కొట్టకపోతే అడగండి అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నాం మేమంతా కూడా. ఈరోజు మేమందరం కూడా మా పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందని చెప్పేసి మా ప్రభారి, మా ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్న కావచ్చు, మా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కావచ్చు, వారందరి మీద దాడి చేస్తే దానికి నిరసనగా మేము కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు దాదాపుగా 300 మంది వచ్చి యువమోర్చా కార్యకర్తలను కూడా అడ్డుకునే ప్రయత్నం, లాఠీ చార్జులు చేసే ప్రయత్నం, మమ్మల్ని అందరిని కూడా ఎక్కడ పడితే అక్కడ ఈడ్చి పడేసినారు. నేను ఈరోజు పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాం. మేము ఈ డీజీపీని కానీ డీసీపీని కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏసీపీ గారు ఉన్నారో వారందరినీ కూడా మేము ఒకటి అడుగుతున్నాం. అక్కడి నుంచి దాడి చేయడానికి కట్టెలు పట్టుకొని వస్తుంటే వాళ్ళకి ఎస్కాట్ ఇచ్చి చోద్యం చూసినటువంటి చరిత్ర మీది. కాబట్టి ప్రభుత్వాలు అనేది మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గతంలో కూడా కేసీఆర్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటువంటి దాడులకే పాల్పడ్డది. ఈరోజు వాళ్ళ ఇంటికి